ప్రసిద్ధ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం మీడియా నుండి తీవ్రమైన పరిశీలనను ఎదుర్కొంటున్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠినంగా హెచ్చరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే కథనాలను రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. నిరంతరంగా ఉండటం పట్ల నిర్మాత నిరాశను వ్యక్తం చేశారు. గత 7 నుండి 8 సంవత్సరాలుగా పండుగల సీజన్లో, ముఖ్యంగా సంక్రాంతి సమయంలో లక్ష్యం సంక్రాంతి విడుదలలపై చర్చించేందుకు ఇటీవల ఛాంబర్లో జరిగిన సమావేశం తర్వాత కూడా కొన్ని వెబ్సైట్లు చిరంజీవి మాటలను వక్రీకరించి సినిమా రిలీజ్లలో జోక్యం చేసుకుంటాయని ఆరోపిస్తూ ఆయనపై కట్టుకథలు సృష్టించాయని దిల్ రాజు వెల్లడించారు. ఖచ్చితమైన రిపోర్టింగ్ మరియు వెబ్సైట్ ట్రాఫిక్ మరియు యూట్యూబ్ వీక్షణల కోసం వివాదాల దోపిడీకి స్వస్తి చెప్పాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ తమిళ సినిమా విడుదలను ఆపే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలను ఆయన ఖండించారు. రవితేజ సినిమా విడుదలపై ప్రభావం చూపే నిర్ణయాలలో తన ప్రమేయం ఉందనే ఆరోపణలపై దిల్ రాజు స్పందిస్తూ ఛాంబర్ ద్వారా చర్చలు జరిగాయని, ఇందులో ఉన్న సవాళ్లను ఎత్తిచూపారు. హనుమాన్ సినిమా విడుదలకు సంబంధించి తన చర్యలను సమర్థించుకున్నాడు. దాని విజయం కోసం తన కోరికను నొక్కి చెప్పాడు మరియు థియేటర్లను భద్రపరచడంలో వెంకటేష్ మరియు నాగార్జున వంటి ఇతర స్టార్ హీరోల సహకారాన్ని విస్మరించారని నిరాశను వ్యక్తం చేశాడు. మీడియా సంస్థలు తమ రిపోర్టింగ్లో మరింత సానుకూల మరియు ఖచ్చితమైన విధానాన్ని అవలంబించాలని, సంచలనాలను ఆశ్రయించే బదులు నేరుగా కమ్యూనికేషన్ను ఆహ్వానించాలని దిల్ రాజు కోరారు. బహిరంగ సంభాషణకు తన నిబద్ధతను నొక్కి చెబుతూ ఏవైనా ఆందోళనలను నేరుగా పరిష్కరించడానికి తన సుముఖతను అతను ధృవీకరించాడు. హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నందున దిల్ రాజు దాని విజయంపై తన ఆశను పునరుద్ఘాటించారు మరియు తన చుట్టూ ఉన్న తప్పుడు మరియు ప్రతికూల కథనాల విస్తరణకు వ్యతిరేకంగా తన వైఖరిని కొనసాగించారు. మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి.